సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సర్వేభ్యః ప్రణామః అండి. మనం లాస్ట్ వీక్ తవతు ప్రత్యయం నేర్చుకున్నాం కదా. ఏకవచనం బహువచనం రెండు నేర్చేసుకున్నాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అందులో? తవతు ప్రత్యయం తవతు ప్రత్యయం అంటే మనం ఎందుకు నేర్చుకుంటున్నామండి? అది ఎలా ఉపయోగపడుతుంది మనకి? పాస్ట్ టెన్స్ లో చెప్పడానికి. ఉత్తమం. అంటే ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి చెప్తున్నాం. ఓకేనా? ఇందులో చాలా రకాల భూతకాలాలు అవన్నీ ఉంటాయండి సంస్కృతంలో. మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఆల్రెడీ చదివాడు, చేశాడు, వెళ్ళాడు, ఇట్లా ఎలా చెప్తాము? వెళ్ళింది, వెళ్ళారు, ఇట్లా ఎలా చెప్పాలి అన్నది మాత్రమే నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇప్పటిదాకా మనము నేర్చుకున్న సెంటెన్సెస్ అన్ని చేసేవాడు అంటే ఎవరు? చేసేవాడు అంటే ఎవరండి? కర్త మీద ఆధారపడి ఉన్నాయి కదా. కర్త ఏకవచనంలో ఉంటే క్రియాపదం ఏకవచనంలో ఉండడం, కర్త బహువచనంలో ఉంటే క్రియాపదం బహువచనంలో ఉండడం. అహం అని నేను చెప్పినా నేను ఏకవచనమే కదా అహం అంటే. వయం అంటే బహువచనం. అంటే ఆ పురుషాలను వదిలేసినా గాని కర్తను బట్టి మనము క్రియాపదాలను పెట్టుకుంటూ సెంటెన్సెస్ ఫామ్ చేసుకున్నాం. ఓకేనా? దాన్ని కర్తరీ ప్రయోగం అంటాం. ఓకేనా? కర్తరీ ప్రయోగంలో కర్తను బట్టి క్రియాపదాలు వస్తాయి. అలాగే అంటే మన ఫోకస్ అంతా కర్త మీద, కర్త ఏం చేశాడు అనేది చెప్పడంలో ఉంటుంది. ఓకేనా? కర్మ ఏమో ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్త ఎప్పుడు ప్రథమ విభక్తిలో ఉంటాడు మనకి ఈ కర్తరీ వాక్యంలో. ఓకేనా? ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కర్త ఏ విభక్తిలో ఉంటాడండి మనకి కర్తరీ వాక్యంలో? వచనం ఏదైనా ఉండొచ్చు, కానీ విభక్తి మాత్రం ప్రథమ విభక్తిలో ఉంటుంది. అలాగే కర్మ ఎందులో ఉంటుంది? ద్వితీయ విభక్తిలో. ఉత్తమం. సో ఇప్పుడు మనము కొత్తగా కర్మణీ వాక్యం అంటే ఏంటో తెలుసుకుందాం. కర్మణీ వాక్యము అంటే మనకి సంస్కృతంలో ఇంచుమించుగా 80-90% కర్మణిలోనే ఉంటాయండి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా కర్తరీ వాక్యాలు కొంచెం తక్కువ, కర్మణీ వాక్యాలు ఎక్కువ. ఓకేనా? మనకి ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది కర్మణి ప్రయోగం. అంటే ఏం లేదు, కర్తరీ ప్రయోగం అంటే యాక్టివ్ వాయిస్, కర్మణి ప్రయోగం అంటే పాసివ్ వాయిస్. ఇప్పుడు రాముడు పుస్తకము చదువుతున్నాడు అన్నాను అనుకోండి, దానికి మనం పాసివ్ లో ఎలా చెప్పగలుగుతాం? చెప్పండి ఎవరన్నా, తెలుగులో చెప్పండి. పుస్తకము రాముని చేత పర్వాలేదు చెప్పండి. పుస్తకము రాముడి చేత చదవబడుచున్నది. ఉత్తమం, ఉత్తమం, కరెక్ట్. రాముడు అన్నమును తిన్నాడు. ఊరికే ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. అన్నము రాముని చేత తినబడి. వెరీ గుడ్. బాలిక కథను రాసింది. కథ బాలిక చేత రాయబడింది. ఓకే. పుస్తకాలు బాలకుడు చదివాడు. బాలకుడు చేత పుస్తకాలు చదవబడుతున్నాయి. ఉత్తమం, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఒక సెంటెన్స్ తీసుకుందాం. రాముడు ఫలమును తింటున్నాడు. రాముని చేత తినబడుతున్నాయి కదా. ఓకే, మనం తెలుగులో ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు? కర్తరీ వాక్యంలో నేను చెప్పాను రాముడు ఫలమును తింటున్నాడు అని. మీరు కర్మణిలోకి మార్చమంటే, పాసివ్ వాయిస్ లోకి మార్చమంటే ఫస్ట్ ఏం చేశారు? ఫలం తీసుకొచ్చాం. ఫలం తీసుకొచ్చాం. అదేమిటి ఫలం అనేది మన కర్తరీ వాక్యంలో? కర్మ. కరెక్ట్, ఎవరో చెప్పారు కర్మ అని. ఆ కర్మని తీసుకొచ్చి ఏం చేసాము? కర్త ప్లేస్ లో పెడుతున్నాం. అంటే ఏ విభక్తిలో పెట్టినట్టండి? వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము? కర్తని ద్వితీయ విభక్తిలో పెడతాం. కర్తని ఏ విభక్తిలో పెట్టా? తృతీయ విభక్తిలో పెడతాం. పర్ఫెక్ట్. కర్తని తృతీయ విభక్తిలో పెట్టాం.
రైట్. ఇప్పుడు చేయబడింది, తినబడింది, చదవబడింది అనేవి క్రియాపదాలు అయిపోయాయి. ఇవి దేన్ని ఆధారపడి ఉన్నాయి? కర్తని బట్టే కదా. కాదు, కర్మని బట్టే ఆధారపడి ఉంటాయి. ఓకేనా? నేను అందుకే బహువచనం ఏకవచనం రెండు చెప్పాను. ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. ఓకేనా? రాముడు ఫలమును తింటున్నాడు. వర్తమాన కాలం చేసుకుందాం. రాముడు ఫలమును తింటున్నాడు. రామః ఫలం ఖాదతి. ఓకేనా? రాముడి చేత ఫలము తినబడుచున్నది. దేన్ని తింటున్నాడండి? ఫలాన్ని. ఫలం. అంటే మనం దేన్ని తినబడుచున్నది అంటే ఫలమే కదా. మనం అక్కడ మేజర్ గా అంటే ఇప్పుడు మనకు హైలైట్ అయింది ఏంటి? ఫలం. దేన్ని అనే దానికి ఆన్సర్ ఫలం అనే వస్తుంది కదా. అంటే కర్మను బట్టి క్రియాపదం వస్తుంది. ఫలం అయితే తినబడుచున్నది, పుస్తకం అయితే చదవబడుచున్నది. అదే కర్తరి వాక్యంలో అనుకోండి, రాముడు ఫలమును తిన్నాడు, పుస్తకమును చదివాడు. డూ 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 చదివాడు, తిన్నాడు అంటున్నాం. ఇక్కడ కర్మణిలోకి వచ్చేటప్పటికి ఫలము తినబడుచున్నది, పుస్తకము చదవబడుచున్నది, శ్లోకము చెప్పబడుచున్నది అంటున్నాం. అంటే దేన్ని బట్టి ఉంటుంది? కర్మను బట్టి ఉంటుంది. అందుకే ఇది కర్మణి వాక్యం అయ్యింది. ఓకేనా? ఎవరికన్నా డౌట్ ఉంటే ఇక్కడే అడిగేయండి. కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీకు సంస్కృతంలో ఎలా చేయాలి అనేది చాలా ఈజీ అయిపోతుంది. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? సో ఇది పాసివ్ వాయిస్ కదా మేడం? అవునండి, కరెక్ట్. కర్మణి అంటే ప్యాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్. కరెక్ట్. కర్తరి అంటే యాక్టివ్ వాయిస్. సో ఇక్కడ దాకా అర్థమైందా అందరికి? ఎవరికి డౌట్లు లేవా? ఓకే. సో ఇప్పుడు మనము ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. సంస్కృతంలో కాకుండా తెలుగులోనే చెప్పండి నాకు. ఓకేనా? బాలిక పద్యాలను పాడుతోంది. పద్యములు బాలిక చిత్త పాడబడుచున్నవి. మళ్ళీ చెప్పండి. పద్యాలు బాలిక చేత పాడబడుచున్నవి. ఇంకొకటి, రాముడు సీతను చూస్తున్నాడు. చేత చూడబడింది. సీత చేత చూడబడింది. చూడబడింది అని ఎందుకు వచ్చింది? సీతను బట్టి చెప్తున్నాం కదా మనము. అంటే కర్మను బట్టి చెప్తున్నాం మనం మాట. అర్థమైందా? ఎవరో మాట్లాడుతున్నారు. ఏమైనా డౌట్ ఉండి మాట్లాడుతున్నారా, ఇంకేమైనా పక్క విషయాలు మాట్లాడుతున్నారో చూసుకోండి ఒకసారి, మ్యూట్ లో ఉన్నారా లేదా అనేది ప్లీజ్. ఓకే. రాముడు సీతను చూస్తున్నాడు. చెప్పండి ఒకసారి. సీత రాముని చేత చూడబడుతున్నది. ఇప్పుడు సీత రాముడిని చూస్తోంది. చూడబడుతున్నది, చూడబడ్డాడు. అర్థమైందా డిఫరెన్స్? మీరు రాయండి ఒక్కసారి ఆ సెంటెన్స్ ని. రాముడు సీతను చూస్తున్నాడు. రాముడి చేత సీత చూడబడుచున్నది. సీత చూడబడుతోంది. స్త్రీలింగం సీత కాబట్టి చూడబడుతోంది అన్నాం. రివర్స్ అయితే సీత రాముడిని చూస్తోంది. సీత రాముడిని చూస్తోంది. సీత చేత రాముడు చూడబడుచున్నాడు. అక్కడ అర్థమైందా మీకు ఆ లింగం ఎలా మారిందో? కస్తూరి గారు మీరు మ్యూట్ లో పెట్టుకొని వినండి. ఓకేనా? అర్థమైందా అందరికి? మేడం ఇది ఆ లాస్ట్ చెప్పండి మేడం. సీత రాముడిని చూస్తున్నది ఓ చెప్పారు. సీత రాముడిని చూస్తోంది. సీత చేత రాముడు చూడబడుతున్నాడు. సీత చేత రాముడు చూడబడుతున్నాడు. రాముడు రివర్స్ అన్నా కూడా పర్లేదా? రాముడి చేత సీత చూడబడుతున్నది అని అలా కూడా అనొచ్చు కదా. అవి రెండు డిఫరెంట్ కదా. సీత రాముడిని చూస్తోంది. అవును మేడం. సీత అనేది స్త్రీలింగము, రాముడు అనేది పుల్లింగము. చూస్తున్నది. ఓకేనా? సీత చేత రాముడు చూడబడుచున్నాడు. అదే రాముడు సీతను చూస్తున్నాడు అనుకోండి, రాముడు సీతను చూస్తున్నాడు. రాముడి చేత సీత చూడబడుచున్నది.
ఆడ చూడవచ్చున్నది అవుతుంది. ఓకే. అక్కడ లింగాన్ని బట్టి మనకి మారుతోంది. ఓకేనా? అంటే కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం చేసుకుందాం మెయిన్ గా. అందుకే నేను సెంటెన్సెస్ కూడా సంస్కృతంలో చెప్పటం లేదు, తెలుగులోనే చెప్తున్నాను కావాలని. మీకు ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమవుతుందో ఈజీగా సంస్కృతంలోకి మార్చుకుందరు. కానీ బహువచనం కూడా అలాగే ఉంటుంది. రాముడు ఫలమును చెప్పండి అమ్మా. ఒక్కసారి ఫస్ట్ రాముడు సీతను చూస్తున్నాడు. సో సీత రాముడి చేత చూడబడుతున్నది. సో ఇక్కడ ఈ పాసివ్ వాయిస్ లో ఏ సబ్జెక్ట్ వస్తుందో అదే వర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ ని బట్టి వర్బ్ డిసైడ్ చేస్తాం మనం. డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు రాముడు ఉన్నాడు కాబట్టి కర్తరి వాక్యంలో చేస్తున్నాడు, చూస్తున్నాడు అంటున్నాం. సీత తెలుగులోనే అర్థం చేసుకుందాం ఫస్ట్ మనం. ఓకేనా? సీత ఉందనుకోండి, చూస్తున్నది అంటాం. రైట్? సేమ్ అలాగే కర్తరిలో అయితే రాముడు చేత ఏదో చూడబడుతోంది, ఆ ఏదోని బట్టి చూడబడుచున్నది, చూడబడుచున్నాడు అనేది వస్తుంది కదా తెలుగులో అయితే. అవును అవును అవును. సో లింగము వచనాన్ని బట్టి, కర్మ యొక్క లింగాన్ని వచనాన్ని బట్టి మనం క్రియాపదాన్ని పెడుతున్నాం. అంతేనా స్టేట్మెంట్? నేను మీకు ఎగ్జాంపుల్ లో చెప్పిందే చెప్తున్నాను. ఓకే మ్యామ్. అర్థమైందండి? థ్యాంక్ యూ మ్యామ్. అర్థమైంది మేడం. ఓకే. సో ఇప్పుడు మనం కర్మణి వాక్యాలు ఎలా ఉంటాయో ఊరికే ఎగ్జాంపుల్ చూద్దాం. రాముడు ఫలమును తింటున్నాడు. రామః ఫలం ఖాదతి. మనకి తెలిసింది, ఇప్పటిదాకా నేర్చుకున్న కర్తరి వాక్యం ఇది. సో మీరేం చెప్పారు నాకు కర్మణి వాక్యంలోకి మార్చాలి అంటే? ఫస్ట్ స్టెప్ కర్త. కర్త ఎవరండి ఇక్కడ మనకి? రామః. కర్మ ఏంటి? ఉత్తమం. రామః ఫలం ఖాదతి. ఫస్ట్ ఏం చేయమన్నారు నన్ను? కర్తరి వాక్యంలోకి కర్మణి వాక్యంలోకి మార్చాలంటే ఏమన్నారు? రాముడు అల్ల రాముడి చేత అయిపోతుంది. అంటే రామః అల్ల రామేణ అయింది, రాముడి చేత అని మార్చేశాను. స్టెప్ 1 అది. ఓకేనా? స్టెప్ 2 ఏంటి అంటే ఫలమును అనేదల్లా ఫలం అయ్యింది. ఫలమును అనేది ద్వితీయ విభక్తి, ఫలం అనేది ప్రథమ విభక్తి. మారుస్తున్నామా మనం సెంటెన్సెస్ లో? మనం ఇప్పటిదాకా మార్చుకున్న సెంటెన్సెస్ లో తెలుగులో రాముడు సీతను చూశాడు, సీత రాముడి చేత చూడబడింది. సీత అంటున్నాను కానీ సీతను అనటం లేదు. అంటే సీత అంటే ఏమైంది? ప్రథమ విభక్తిలోకి మారిపోయింది. ఒప్పుకుంటున్నారండి అందరూ? సో రాముడు అనే దాన్ని కర్తని తృతీయ విభక్తిలోకి పెట్టేయాలి. ఫస్ట్ స్టెప్ రామేణ అయిపోయింది. ఫలం అనే దాన్ని ద్వితీయ విభక్తిలోంచి తీసుకొచ్చి ప్రథమ విభక్తిలో పెట్టాలి. ఫలం యొక్క ప్రథమ విభక్తి ఏంటండి? ఏకవచనం ఫలమే మేడం. ఫలం. రామేణ ఫలం. ఇప్పుడు ఫలాన్ని బట్టి మన క్రియాపదం వస్తుంది. ఫలం అనేది ఏకవచనమా, బహువచనమా, ద్వివచనమా? కర్మ ఏకవచనం. స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా? నపుంసకలింగం. ఇప్పుడు వీటిని బట్టి మనం క్రియాపదాన్ని డిసైడ్ చేయాలి. ఖాదతి అనేది ఖాద్ అనే ధాతువులోంచి వచ్చింది. దానికి ఖాద్ అనే ధాతువుకి యతే అని చేరిస్తే కర్మణిలో మనకి చేయబడింది, తినబడింది అని ఎలాగైతే బడింది అని యాడ్ చేస్తున్నామో ఇక్కడ ఖాద్కి యతే అని యాడ్ చేస్తే ఖాద్యతే అవుతుంది. అంటే తినబడుచున్నది అని అర్థం. అర్థమైందా అండి అందరికీ? సో ఇప్పుడు నా సెంటెన్స్ రామః ఫలం ఖాదతి అనేది రామేణ ఫలం ఖాద్యతే అయ్యింది. ఇది కర్మణి వాక్యం అన్నమాట. ఓకేనా? ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. చెప్పండి మేడం ఇంకోసారి.
హా. అది ఫస్ట్ నపుంసకలింగం కాబట్టి ఖాద్యతే అయిందా మేడం? ఇప్పుడు మనం వర్తమాన కాలమే నేర్చుకుంటున్నాం కాబట్టి ఏ లింగమైనా సరే ఖాద్యతేనే అవుతుంది ఏకవచనానికి. ఓకేనా? వేరే దాంట్లో మళ్ళా మారుతుంది, అది మళ్ళా వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఖాద్యతే అనే వస్తుంది. ఓకే, లింగాన్ని బట్టి మారదు, వచనాన్ని బట్టి మాత్రమే మారుతుంది. అంటే ఏకవచనం అయితే ఖాద్యతే అని వస్తుంది. ఇలాంటివి ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకేనా? కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రాముడు ఫలమును తిన్నాడు. రామేణ ఫలం ఖాద్యతే. రాముడి చేత ఫలము తినబడుచున్నది. అయిపోయింది. రాముడు అన్నమును తింటున్నాడు. చెప్పండి ఎవరన్నా. రామేణ అన్నం ఖాద్యతే. ఉత్తమం. ఖాద్యతే. బాలిక అన్నమును తింటున్నది. బాలిక అన్నం ఖాద్యతే. బాలికాయ. కరెక్ట్. ఫస్ట్ బాలికాయ అన్నం ఖాద్యతే. వెరీ గుడ్. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, కర్తను తీసుకెళ్లి తృతీయ విభక్తిలో పెట్టాల్సిందే ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ కర్మని తీసుకుని ప్రథమ విభక్తిలో పెట్టండి. ఆ తర్వాత కర్మను బట్టి క్రియాపదాన్ని డిసైడ్ చెయ్యండి. ఓకేనా? 3 స్టెప్స్. మేడం బాలిక ఒకసారి అది చెప్పండి మేడం, నాకు అర్థం కాదు. బాలిక అన్నమును తింటున్నది. ఓకే. బాలికయా అన్నం ఖాద్యతే. ఓకేనా? బాలికయ్యా అని వస్తుందా మేడం? ఓకే. తృతీయ విభక్తి సీతయా. ఓకే 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 మేడం, అదే అర్థం కాదు. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇవాళ బాగా అర్థం చేసుకుందామండి. తర్వాత కొత్త కొత్త ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఓకేనా? రాముడు పాఠమును చదువుతున్నాడు. చెప్పండి ఎవరన్నా. కర్తరి వాక్యం కర్తరి వాక్యం చెప్పండి. కర్తరి చెప్పండి. ఫస్ట్ కర్తరి చెప్పండి. రామః పాఠం చదువుతున్న పట్టతి మేడం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కాదండి, అంజనా గారు ఒక్కసారి వినండి. శ్రీలత గారు మీరు ఒక్కరే చెప్పండి. రాముడు పాఠమును చదువుతున్నాడు. కర్తరి వాక్యం చెప్పండి. రామః పాఠం పఠతి. ఫస్ట్ ఏం చేస్తారు కర్మణి వాక్యంలోకి మార్చాలంటే? కర్తని తృతీయ విభక్తిలో పెట్టుకోవాలి మేడం. నెక్స్ట్ రామేణ అవుతుంది. నెక్స్ట్ కర్మని పట్టి క్రియాపదంని రెండో స్టెప్ మర్చిపోయారు మీరు. కర్మను ప్రథమ విభక్తిలో పెట్టుకుంటాం మేడం. కరెక్ట్. ఇప్పుడు రెండు స్టెప్ బై స్టెప్ చెప్పండి. రామేణ పాఠం పఠతి. పఠ్యతే. యతే చేర్చాలి. పఠ్యతే. పాఠం అనేది ఏమిటి? పాఠం అనేది కర్మ. దాన్ని ఏం చేయాలి మనము? ప్రథమ విభక్తిలో పెట్టాలి. పాఠం అనేది ఏ వచనము ఏ లింగం అండి? నపుంసకలింగం. పాఠం కాదండి, పాఠ అండి, అది పుల్లింగం. పాఠ అని మార్చుకోవాలన్నమాట. ఓకేనా? శ్రీలత గారు ఇప్పుడు చెప్పండి సెంటెన్స్ మొత్తం. రామేణ పాఠం పఠ్యతే. పాఠం కాదు, ఇక్కడ ఏకవచనంలోకి ప్రథమ విభక్తిలోకి మార్చాలి. రామేణ పాఠ పఠ్యతే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకళ్ళు చెప్పండి. బాలుడు కథను చదువుతున్నాడు. నేను చెప్పనా మేడం? చెప్పండి. స్టెప్ బై స్టెప్ చెప్పండి. నాకు ఫస్ట్ సంస్కృతంలో చెప్పండి, కర్తరి ప్రయోగం చెప్పండి, దాని కర్మణి ప్రయోగం తెలుగులో చెప్పండి. బాలకుడు కథను చదువుతున్నాడు. బాలక కథం. కథా స్త్రీలింగం అండి. కథాం చదువుట పఠతి. ఇప్పుడు నాకు తెలుగులో కర్మణి వాక్యం చెప్పండి. బాలకేన రామేణ తెలుగులో చెప్పండి గోపాలకృష్ణ గారు. తెలుగులోనా? కథను
కథ బాలకుడిచే చదవబడుతున్నది. కథ ఇప్పుడు స్టెప్స్ అనుకున్నాం. బాలకుడిచే కథ చదవబడుతున్నది. బాలకేన కథ పఠ్యతే. ఉత్తమం, ఉత్తమం, వెరీ నైస్. ఓకేనా, అందరికీ అర్థమైందా? ఇది అందరూ చేయగలుగుతారా అండి? మేడం కథ ఏ లింగం మేడం? స్త్రీలింగం అండి, ఆకారంతో స్త్రీలింగం, కథా. ఓకే, సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్. సీత శ్లోకమును చదువుచున్నది. ఫస్ట్ అందరూ తెలుగులో రాయండి, ఇదే సెంటెన్స్ రాయండి. సీత శ్లోకమును చదువుచున్నది. అందరూ రాసాకే చెప్పండి ఆన్సర్, ఎవ్వరు ముందు తొందరపడి చెప్పద్దు, నాకు అందరికి ఇది రావాలి, ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు అందరూ సీత శ్లోకమును చదువుచున్నది రాసారా? దీనికి కర్త సంస్కృతంలో రాయండి. ఎలా రాస్తారు? చెప్పద్దు, 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 రాయండి, అందరూ రాయండి, దయచేసి రాయండి. అందరినీ నేను అడుగుతాను. రాసినా మేడం? రాశారు, అందరు రాసారా? ఇప్పుడు తెలుగులో దీనికి కర్మణి వాక్యం రాయండి. తెలుగులో ఎలా మారుస్తారు? సీత శ్లోకమును చదువుచున్నది, దీన్ని తెలుగులో రాయండి కర్మణిలో, అంటే పాసివ్ వాయిస్ లో. కర్మణి అంటే తెలుగులో కర్మణి కాదు, పాసివ్ వాయిస్ లో. రాసాక ఇప్పుడు దీన్ని సంస్కృతంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఏం చేయాలి? కర్తను తృతీయ విభక్తిలో మార్చాలి, అదొక్కటే రాయండి. సెకండ్ స్టెప్, కర్మను ప్రథమా విభక్తిలో పెట్టండి. మూడో స్టెప్, కర్మను పుల్లింగమా మేడం? కరెక్ట్, శ్లోకం, శ్లోక పుల్లింగం, కరెక్ట్ అండి. ఆ డౌట్ అందరికీ రావాలి, మీకు ఒక్కరికే కాదు. ఓకేనా? తెలియకపోతే అడగండి, పర్వాలేదు. శ్లోకం, శ్లోక, శ్లోక నుంచి శ్లోకం ద్వితీయ విభక్తి ఏకవచనం వచ్చింది. ఓకేనా? చదవబడుచున్నది అనే దానికి క్రియాపదం రాయండి. అందరు రాసారా? ఇప్పుడు దాకా చెప్పని వాళ్ళు, శ్రీలక్ష్మి గారు, గోపాలకృష్ణ గారు అందరూ మ్యూట్ శ్రీలత గారు మ్యూట్ అయిపోండి. ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు ఒకళ్ళు చెప్పండి, ఎలా రాశారు, ఏమేం రాశారో మొత్తం చెప్పండి నాకు. నేను చెప్తాను మేడం. కస్తూరి గారు చెప్పండి ఫస్ట్, నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఛాన్స్ అండి. ఝాన్సీ గారు నెక్స్ట్ మీరు చెప్తారు కానీ. సీత శ్లోకము చదువుతున్నది అంటే సీత శ్లోకం పఠతి. నెక్స్ట్ స్టెప్ అంటే ఇక్కడ శ్లోకం అనేది కర్మని తీసుకొచ్చి ఫస్ట్ పెడతాం మేడం. శ్లోక, కర్తకేమో తృతీయ విభక్తి యాడ్ చేయాలి. సీతతో అంటే సీతయా, చదవబడింది అంటే పఠ్యతే. శ్లోక సీతయా పఠ్యతే. సీతయా శ్లోక పఠ్యతే. సీతయా చేసే వాళ్ళని ముందు పెట్టుకుంటే కొంచెం కన్వీనియన్స్ ఉంటుంది అంతే. ఓకేనా? పర్వాలేదు, మీరు చెప్పింది తప్ప. సీతయా ఫస్ట్ పెట్టాలా మేడం? ఇది రూల్ ఏం కాదండి, ఎలాగైనా ఉండొచ్చు, కన్వీనియన్స్ కోసం చెప్తున్నాను. మాకు అది కన్వీనియంట్ గా అనిపించి మేము అలా పెట్టుకున్నాం. అంటే తెలుగులో ఎగ్జాక్ట్ శ్లోకము సీతతో చదవబడింది అంటే అదే ఆర్డర్ లో రాసాం మేడం. పర్వాలేదండి. కస్తూరి గారు, తో రాదు, చేత వస్తుంది ఇక్కడ. చేత అనేది వేరు, తో అనేది వేరు కదా. తో అంటే నేను పెన్ తో రాస్తున్నాను అనుకోండి, పెన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ నేను రాయడానికి, అప్పుడు తో పెడతాం. సీత చేత అంటే అది వేరే మీనింగ్. ఓకేనా? అక్కడ సీతనే చేసింది అనే అర్థం వస్తుంది కాబట్టి అలా తో కాకుండా చేత అని వాడడం అలవాటు చేస్తాం. ఏదైనా కూడా తృతీయ విభక్తి కదా మేడం, అది తృతీయ విభక్తి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సీతతో అనగానే మనకి కాన్సెప్ట్ లో ఏంటి, తో అని ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక డౌట్ రాగలుగుతుంది. అందుకని చేత అనుకుని అందరం యూనిఫామ్ గా పెట్టుకున్నామంటే ఈజీ అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు సీతయా శ్లోక పఠ్యతే. సీతయా శ్లోక పఠ్యతే, అంతే, కరెక్ట్. మేడం మీరు ఇప్పుడు మేడం వినిపిస్తుందా మేడం?
వినపడుతోంది ఉమాగారు, చెప్పండి. మేడం మీరు ఇప్పుడు శ్లోకం అనేది పుంలింగం అని చెప్పారు కదా మేడం, అది మేడం తృతీయ విభక్తి ఎవరు మాట్లాడుతున్నారు? అనుపమ గారు మాట్లాడేది ఎవరిదో వినిపించట్లే మాకు. మీరు మాట్లాడేది ఉమాగారండి, నేను ఆవిడ అడిగింది మళ్ళీ రిపీట్ చేస్తాను ఒకసారి. చెప్పండి ఉమాగారు. ఉమాగారు చెప్తున్నారు, చెప్పండి. అన్మ్యూట్ అవ్వండి. ఇప్పుడు ఆవిడ వినిపిస్తుందా ఫోన్ మేడం? వినపడుతోంది, చెప్పండి. ఇప్పుడు శ్లోకం ఇస్ పుంలింగం అని చెప్పారు మీరు. శ్లోకం కరెక్ట్. శ్లోకం ఇప్పుడు రామేణ లాగా శ్లోకేన అవ్వదా మేడం? కాదు, అవ్వదు. శ్లోకము చేత అనేమిటి? శ్లోకం ఏం చేస్తుంది మనకి? శ్లోకము చేత అని అనట్లేదు కదా మనము, శ్లోకంతో అనట్లేదు. శ్లోకమును చదువుతున్నాడు అంటున్నాము, లేకపోతే శ్లోకం చదవబడుతోంది అంటున్నాం కదా. సో ఈ శ్లోకం శ్లోకంగానే ఉండిపోతుందా మేడం అయితే? శ్లోక అవుతుంది. శ్లోకం అనేది ద్వితీయ విభక్తి, శ్లోక అవుతుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం ఇప్పుడు, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రాముడు సీతను చూస్తున్నాడు. తెలుగులో రాయండి. ఇందాకటి స్టెప్సే అన్ని, మళ్ళీ అలాగే రాయండి అందరూ. రాముడు సీతను చూస్తున్నాడు. ఇది మనం పశ్యతి అని రాసుకుంటాం కదా, దృశ్య ధాతువు. దృశ్యతే అవుతుంది కర్మణిలో క్రియాపదం, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో రాముడు సీతను చూస్తున్నాడు, అదైనా రాశారు అందరూ? టక రాసేస్తున్నారా ఎవరు మాట్లాడకుండా? కర్మణి రాయండి, తెలుగులో కర్మణి రాయండి. రాముడి చేత సీత చూడబడుచున్నది, లేకపోతే సీత రాముడి చేత చూడబడుచున్నది. రెండు కరెక్టేనండి. ఆర్డర్ మారినంత మాత్రాన మనకి ఏమి కాదు. అందరం యూనిఫామ్ గా ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, రెండు చెప్పుకోవడం తప్పుతుంది, త్వరగా అర్థమవుతుంది అంతే. రాముడి చేత సీత చూడబడుచున్నది. ఓకేనా? అంజనా గారు చెప్పండి. ఇందాక ఎవరు చెప్తానన్నా? ఓకే, పర్వాలేదు, మీరు చెప్పండి. రామః సీతాం పశ్యతి. రాముడు చూస్తున్నాడు. రైట్. కర్మణిలో సీత రాముడి చేత చూడబడుచున్నది. రామేణ సీత దృశ్యతే. ఇక్కడ సీత అంటున్నాం కదా, మనకి ప్రథమా విభక్తి అని తెలిసిపోతుంది కదా, బాగా అర్థమవుతోంది కదా. ఫలము, శ్లోకము వీటన్నిటికన్నా ఈజీగా మీకు అందరికి అర్థమైందా ఇక్కడ డిఫరెన్స్ ఏంటో అన్నది? రైట్. ఓకే అంజనా గారు, ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి దయచేసి. సీత రామేణ ద్రష్టతే అనా? దృశ్యతే. దృశ్యతే. యతే యతే అని చేరుతుందండి క్రియాపదానికి. దృశ్యతే. తర్వాత అనడం తప్ప మేడం? పశ్యతే కాదు, రాదు. పశ్యతే అనేది పశ్యతి అనేది దృశ్య ధాతువు యొక్క రూపం కాబట్టి దాని ధాతువుకే ఇలాంటివన్నీ ప్రయోగాలు చేస్తాం మనం. అది మనం మొన్న కూడా అనుకున్నాం ఒకసారి. నయతి, నీయతే, లిఖతి, లిఖ్యతే, దానం, దదాతి, దీయతే, ఇట్లా మారుతూ ఉంటాయి. మనకి ఫస్ట్ 2, 3 ఫస్ట్ క్రియాపదాలు తీసుకుని బాగా కాన్సెప్ట్ ని అర్థం చేసుకుందాం, తర్వాత మిగతా క్రియాపదాలకి ఎలా మారుతుందో తెలుసుకుందాం. అలాగేనా? ఓకేనా అండి? మేడం కర్మణి వాక్యంలో మొదట తృతీయ విభక్తి తోటి కర్త వస్తుంది మేడం, తర్వాత ప్రథమ విభక్తిలోని కర్మ వస్తుంది మేడం, అంతే కదా మేడం? అంతేనండి, కరెక్ట్. క్రియాపదం అనేది కర్మను బట్టి చెప్తాము. కర్మ ఏకవచనంలో ఉంటే, ఇప్పుడు మనం ఓన్లీ ఏకవచనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి మీకు ఇంకా అంటే ఆ కన్ఫ్యూజన్ రాలేదు. కర్మను బట్టి మాత్రమే మనం క్రియాపదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏకవచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా, బహువచనంలో ఉందా అన్న దాన్ని బట్టి మారుతుంది. అంటే ఇక్కడ రాముళ్ళు అని వస్తే మారొచ్చు అంటారు. రాముడు సీతలను చూశాడు అన్నారు అనుకోండి, దాన్ని కర్మణిలోకి మీరే మార్చండి. తెలుగులో, సంస్కృతం వద్దు, తెలుగులో మార్చండి. రాముడు చేత సీతలు చూడబడ్డారు. ప్లూరల్ చెప్పారా? సీతలు చూడబడ్డారు.
అది మారుతుంది మనకి ఇక్కడ కూడా. బట్ ప్రస్తుతం ఓన్లీ మనకి ఏకవచనమే పెట్టుకుందాం. ఓకేనా? ఇంకా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం. మేడం ఒక మాట అండి, రాముళ్ళ చేత సీత చూడబడింది. అప్పుడు మీకు కర్మని బట్టి మనకి మారుతుంది కానీ కర్తని బట్టి మారదు. కాబట్టి రాముళ్ళ చేత సీత చూడబడింది. సీత చూడబడింది సేమ్ ఉంటది. రాముళ్ళు అవ్వనియండి, బాలకులు అవ్వనియండి, ఎవరైనా అవ్వనియండి, నేనవ్వనియండి, నా చేత సీత చూడబడింది, సీత చూడబడింది అనేది సేమ్ ఉంటది. ఈ కర్తను తృతీయ విభక్తిలో మార్చడం ఒక్కటే మన పని. అప్పుడు తెలుగులో ఎలా వాడతామో అలాగే వస్తుందండి. అంతే అంతే, కరెక్ట్. ఓకే మేడం. ఇప్పుడు మనం ఇంకొకటి చేద్దాం. నేను పుస్తకమును చదువుచున్నాను. చెప్పండి ఎవరన్నా. ఇందాక ఎవరో చెప్తానన్నారు. ఆగండి. అలా ఒకేసారి అందరు చెప్పేస్తే యూజ్ ఉండదు. పిలిచినప్పుడు చెప్పండి. శ్రీలక్ష్మి గారు మీరు చెప్పండి. నెక్స్ట్ ఝాన్సీ గారు మీరు చెప్తారు కానీ చెప్పండి. అహం పుస్తకం పఠామి. వెరీ గుడ్. ఇప్పుడు దీని కర్మణిలో తెలుగులో మార్చండి. నేను పుస్తకం చదువుతున్నాను. పుస్తకం నా చేత చదవబడుతుంది. కరెక్ట్. ఇప్పుడు నా చేత అంటే ఏంటి? మహ్యం. అహంకి తృతీయ విభక్తి ఏంటి చూడండి, మీ దగ్గర ఉంటుంది కదా. యా, కరెక్ట్. మహ్యం అనేది చతుర్థి విభక్తి అండి. మయా పుస్తకం పుస్తక అది పుస్తకం అనేది నపుంసక లింగం కదా మేడం. కరెక్ట్. మయా పుస్తకం పఠ్యతే. కరెక్ట్. ఇక్కడ అహం కాబట్టి నేను ఉత్తమ పురుష కాబట్టి ఇక్కడ పఠ్యతే ఉత్తమ పురుషంలో ఉండాలా అనే కన్ఫ్యూజన్ వద్దు. మనం కర్మను బట్టి పెడుతున్నాము కాబట్టి కర్మ మనకి ప్రథమ పురుషంలో ఉంది, ఏకవచనంలో ఉంది కాబట్టి పఠ్యతే అనే వస్తుంది. ఓకేనా? నువ్వు కథను రాస్తున్నావు. నెక్స్ట్ ఝాన్సీ గారు చెప్పండి మీరే. కథాం ద్వితీయ విభక్తిలో అవును మేడం. కథాం లిఖసి. కరెక్ట్. లిఖసి. ఇప్పుడు దీని కర్మణిలో తెలుగులో చెప్పండి ఫస్ట్. నువ్వు కథను రాస్తున్నావు అన్నది అయింది మేడం. కథ నా చేత రాయబడింది. నీ చేత నీ చేత రాయబడింది. రాయబడుచున్నది ఇంకా వర్తమాన కాలమే. ఓకే మేడం. కథ నీ చేత రాయబడింది. త్వయా నీ చేత కథ రాయబడింది. త్వయా కథాయే వస్తుంది మేడం. త్వయా కథ లిఖ్యతే. కర్మణిలో లిఖతికి లిఖ్యతే అవుతుంది. త్వయా కథ లిఖ్యతే. కరెక్ట్. ఇందులో ఎవరికైనా డౌట్ ఉందండి? మేడం ఇక్కడ అహం అంటే పటామి, త్వం అంటే పటసి, ఇవేం మారవా మేడం ఇక్కడ? కర్మ ఎలా ఉంది? కర్మ ఏ పురుషంలో ఉంది? మనకి కర్మణిలో అన్ని మెయిన్ గా నేర్చుకుంది ఏంటి? కర్మను బట్టి క్రియాపదం వస్తుంది అని నేర్చుకున్నాం కదా. పుస్తకం, శ్లోకం, అన్నం, ఫలం ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ప్రథమ పురుషంలో ఉన్నాయా, ఉత్తమ పురుషంలో ఉన్నాయా, మధ్యమ పురుషంలో ఉన్నాయా? ప్రథమ పురుషంలో ఉన్నాయి కాబట్టి పఠ్యతే, లిఖ్యతే, ఖాద్యతే అలాగే వస్తుంది. ఖాదామి కింద మారదు. ఓకేనా మేడం? ఇక్కడ ప్రథమ పురుష పుల్లింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన పఠ్యతయే వస్తుంది. కరెక్ట్. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం అండి? అది ఏ లింగం? అది ఇప్పుడు లింగం దేనిది చూస్తున్నాం? కర్మని చూస్తున్నాం మేడం. కరెక్ట్. అర్థమైతోందా అండి అందరికి? అర్థమైతుంది మేడం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకళ్ళు చేయాలి ఎగ్జాంపుల్. ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు చెప్పండి దయచేసి. ఓకే. చక్రలక్ష్మి గారు, లలిత గారు, మీరెవరన్నా చెప్పండి. మేము ఎవరుండి? రేవతి గారు చెప్తున్నారు ఇందాక.
రేవతి గారా? సరే. మేమందరం పుస్తకం చదువుతున్నాము. మేము చాలు, మేమందరం అవసరం లేదు. మేము పుస్తకమును చదువుతున్నాము. చెప్పాలి ఎవరు? రేవతి గారు చెప్పండి. పుస్తకం పఠామహ. వయం పుస్తకం పఠామహ. ఉత్తమం. నెక్స్ట్. మా చేత పుస్తకము చదవబడుచు. రేవతి గారే చెప్తున్నారా? నేనే మేడం. చెప్పండి. మయా పుస్తకేన పఠ్యతే. పుస్తకేనా ఎందుకు వచ్చింది? పుస్తకాయ కాదు. నపుంసకలింగం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఏం చేయాలి? మీరెవరు మాట్లాడకండి ప్లీజ్. ఆవిడ చెప్పండి. తెలుగులో కాదు తెలుగులో చెప్పండి రేవతి గారు. మా చేత పుస్తకం చదవబడుచున్నది. మా చేత అంటే మయా అంటే నా చేత. మిగతా వాళ్ళు ప్లీజ్ కొంచెం సైలెంట్ గా ఉండండి. పర్వాలేదు, లేట్ అయినా గానీ నేను ఓపిక్ గా చెప్తాను. క్లాస్ ఎన్ని రోజులైనా పర్వాలేదు. ఇది కర్తరి ప్రయోగం మాత్రం అందరికి పర్ఫెక్ట్ గా అర్థమయ్యే వరకు నేను అందరినీ ఇట్లాగే క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? అందరికి అర్థమయ్యే వరకు మీరు ఓపిక పట్టాలి, మీరందరూ కూడా. ఓకే, రేవతి గారు చెప్పండి. అస్మాభిః పుస్తకాని పఠామహ. నేను పుస్తకాన్ని అనలేదు, పుస్తకమనే అన్నాను. ఒక పుస్తకమే మేము అందరం చదువుతున్నాం. పుస్తకం పఠ్యతే. సరే. మయా కాదు, అస్మాభిః. ముందు దానికి మయా. అస్మాభిః పుస్తకం పఠ్యతే. మేమందరం శ్లోకమును చదువుతున్నాము. రేవతి గారు మీరే చెప్పండి. చెప్తాను మేడం. వయం శ్లోకాః. ఒకటే శ్లోకం. శ్లోకం పఠతి. మళ్ళీ చెప్పండి. వయం శ్లోకాః పఠామహ. మేము శ్లోకమును చదువుచున్నాము. అదొక్కటే చెప్పండి, మీరు డిబేట్ అవ్వకండి. వయం శ్లోకం పఠామహ. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మా చేత శ్లోకం చదవబడుచున్నది. అస్మాభిః శ్లోకాః పఠ్యతే. శ్లోకాః ఎందుకు వచ్చింది చెప్పండి? శ్లోకములు ఒక్క శ్లోకం చెప్పారు. శ్లోకం పఠ్యతే. ఇప్పుడు శ్లోకాహ అన్నారు అనుకోండి, మీరు అంటే తప్పు కాదు. శ్లోకాహాని బట్టి మన క్రియాపదం మారాలి. పఠ్యతే అల్లా పఠ్యంతే అవుతుంది. అది మనం వచ్చే వారం నేర్చుకుందాం, ఇప్పుడు వద్దు, ఒకేసారి వద్దు. శ్లోకం అన్నారు, శ్లోకాహ అనాలేమో కదా మ్యామ్. అక్కడ ప్రథమ శ్లోకాహ అనాలి, ఆవిడ శ్లోకాహ అంటున్నారు. కరెక్ట్. శ్లోకః అంటే ఒక శ్లోకం, శ్లోకాహ అంటే చాలా శ్లోకాలు. చాలా శ్లోకాలు అన్నప్పుడు పఠ్యతే అల్లా పఠ్యంతే అవుతుంది, ప్లూరల్ అవుతుంది. క్రియాపదం మార్చాలి. మీరు తెలుగులో చూడండి. మా చేత శ్లోకములు చదవబడుచున్నాయి అంటే ప్లూరల్ చెప్తున్నారు. ఒక శ్లోకం అయితే మా చేత శ్లోకము చదవబడుచున్నది అంటున్నాం. ది అంటే ఒకటే శ్లోకం, చదవబడుచున్నాయి అంటే చాలా శ్లోకాలు. అంటే మన కర్మను బట్టి మన క్రియాపదం మారుతోంది. అర్థమైందా రేవతి గారు? మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్పండి. ఎవరు చెప్తారండి? నేను చెప్తాను. లక్ష్మి మండలిక. లక్ష్మి గారు చెప్పండి. మీరు కథను రాస్తున్నారు. మీరందరూ కలిసి ఒకటే కథ. ఇప్పుడు మనం బహువచనంలోకి వెళ్ళొద్దు, ఒకటే కథను రాయండి అందరు కలిసి. మీరు కథను రాస్తున్నారు చెప్పండి. యూయం కథాం లిఖత. అది మీ చేత కథ రాయబడుచున్నది. యుష్మాభిః కదా. కథ యుష్మాభిః లిఖ్యతే. ఓకే,
వెరీ గుడ్. ఇప్పుడు నా చేత కథ రాయపడుతున్నా, నీ చేత కథ రాయపడుతున్నా, మా చేత కథ రాయపడుతున్నా, మీ అందరి చేత కథ రాయపడుతున్నా, రాముడి చేత కథ రాయపడుతున్నా, సీత చేత కథ రాయపడుతున్నా, ఒక కథే రాయబడుతోంది. కాబట్టి కథ లిఖ్యతే అనేది స్టాండర్డ్ గా ఉంది. మీరు రాసుకున్న అన్ని ఎగ్జాంపుల్స్ లో చెక్ చేయండి. ఓకేనా? రాముడు ఒక ఫలం తింటున్నా, సీత ఒక ఫలం తింటున్నా, నేను ఒక ఫలం తింటున్నా, నువ్వు ఒక ఫలం తింటున్నా, మీరందరూ ఒక ఫలం తింటున్నా, మేమందరం ఒక ఫలం తింటున్నా, ఇట్లా ఎవ్వరు తింటున్నా సరే ఒక ఫలము తినబడుచున్నది అని వచ్చింది అంటే ఫలం ఖాద్యతే అనే వస్తుంది. ఎందుకు? మనము కర్మను పట్టి క్రియాపదాన్ని పెడుతున్నాము. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏ ఒక్క డౌట్ ఉన్నా చిన్నదైనా సరే మళ్ళీ చెప్తాను, పర్వాలేదు. అర్థం అవ్వడం ఇంపార్టెంట్. ఎవరికన్నా అర్థం కాలేదా అండి? ఆర్డర్ ఇటు అటు అయినా పర్వాలేదు కదా, యుష్మాభి లిఖ్యతే అన్నా పర్వాలేదు. సంస్కృతంలో మనం ఎప్పుడు అనుకుంటుందే కదా, ఆర్డర్ ఎలా మారినా మనకి పర్వాలేదు. మేడం ఇక్కడ ఈ లాస్ట్ లో ఇప్పుడు యుష్మాభి కథాన కథ అంతేనా? కథా స్త్రీలింగం. మనకు అందుకే ప్రాక్టీస్ లో స్త్రీలింగం అయితే పేర్లు దీర్ఘం తీసి పలకడము అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? కథా, శ్లోకః, పాఠః, పుస్తకం, గ్రంథః, పత్రికా స్త్రీలింగం. నేను పత్రికను చదువుతున్నాను, నా చేత పత్రిక చదవబడుచోంది అంటే పత్రికా అని దీర్ఘం పెట్టాలి. మయా పత్రికా పఠ్యతే అలా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎక్కడన్నా కాన్సెప్ట్ లో డౌట్ ఉంది, కన్ఫ్యూజన్ గా ఉంది అంటే చెప్పండి. మళ్ళీ చెప్తాను. మనము కర్తరి కర్మణి రెండు ప్రయోగాలు. కర్తరి కర్మణి. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి, కర్తను ఆధారంగా చేసుకుని కర్త వచనము లింగముని బట్టి మనకి పురుషంని బట్టి మనకి క్రియాపదంని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనకి కర్త ప్రథమా విభక్తిలో ఉండి ఏకవచనంలో ఉంటే స్త్రీలింగమైన పుంలింగమైన సేమ్ క్రియాపదమే వస్తుంది. అహం అంటే నేను అన్నాను, స్త్రీలింగమైన పుంలింగమైన సేమ్ క్రియాపదమే వస్తుంది. బట్ ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది మీకు తెలియాలని చెప్తున్నాను ఇలాగా. సో కర్తరి వాక్యంలో కర్తను బట్టి క్రియాపదం ఉంటుంది, కర్మణి వాక్యంలో కర్మను బట్టి క్రియాపదం ఉంటుంది. ఓకేనా? కర్మను బట్టి అంటే అర్థం ఏంటి అంటే కర్మ యొక్క వచనము, లింగము, పురుషము ఈ మూడిటి మీద ఆధారం. ఓకే మేడం, రాముడు రావణుణ్ణి చంపాడు. రామః రావణం వదతి. రావణం రామః రావణం వదతి. రాముడి చేత రావణుడు చంపబడ్డాడు. రామేణ రావణః వధ్యతే. పర్ఫెక్ట్. వధ్యతే కామన్ గా వస్తుంది కదా మేడం. కరెక్ట్ అండి. రామ కిల్డ్ రావణ, రావణ వాస్ కిల్డ్ బై రామ. కరెక్ట్ మేడం. ఇది కర్తరి వచనం అని కర్మని వాక్యం అని చెప్పాలంటే పఠ్యతే వస్తే కర్మని వాక్యం అని చెప్పియచ్చా మేడం? చెప్పచ్చు. ఓకే. పఠ్యతే, లిఖ్యతే, దీయతే, పీయతే ఇలా వస్తే మీరు కర్మణి వాక్యం అని అర్థమైపోతుంది. అక్కడ మనకి కర్త కూడా చేత అనేది ఉంటుంది, తృతీయ విభక్తిలో ఉంటుంది. రాముడి చేత అని అంటాం కానీ రాముడు చేయబడింది అనం కదా. రాముడి చేత అనేది కొన్నిట్లలో మనకి కర్త అని చెప్పరండి. కర్మ ఉంటే కర్మను బట్టి వెళ్ళిపోతుంది కాబట్టి క్రియాపదము మనకి కర్త ఉండే అవసరం కూడా ఉండదు. అవును మేడం. పని చేయబడింది అన్నాం అనుకోండి, అయిపోయింది. ఎవరు చేశారన్నది మనకు అవసరం లేదు. అక్కడ కర్మ చేయబడింది అంతే. ఆ రెండు. ఓకేనా? కార్యం ఏమొస్తుంది? క్రియతే. క్రియతే. ఓకే. క్రియతే అని దీర్ఘం పెట్టకండి. క్రియతే అంటే కొనబడింది అని. అవును మేడం. అవును. క్రియతే. ఇంకా నమ్యతే. పఠ్యతే, లిఖ్యతే, నమ్యతే, దీయతే, నీయతే. చాలు. ఫస్ట్ ఒక 5-6 ఎగ్జాంపుల్స్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి.
ఒక 5-6 వాక్యాలు రాయండి. రాసిన తర్వాత మీకు ఈజీ అవుతుంది. అప్పుడు చెప్పండి. నమ్యతే అంటే నమతి నమతి. అండి, నియతే అంటే నయతి. ఓకే, కరెక్ట్ కరెక్ట్. ఓకే. నేను పుస్తకమును తీసుకొచ్చాను. తీసుకొస్తున్నాను వర్తమాన కాలం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వర్తమాన కాలంలో జరుగుతున్న వాటి గురించి చెప్తున్నాం. నేను పుస్తకమును తీసుకొస్తున్నాను. నా చేత పుస్తకం తీసుకురాబడుతోంది. ఓకేనా? మయా పుస్తకం నీయతే. మయా స్యూతః నీయతే. స్యూతం అనేది కొంతమంది నపుంసకలింగంలో ఉందని అంటారు, కొంతమంది మనకి పుల్లింగం అని చెప్తారు. ఓకేనా? పుస్తకం స్యూతం అంటే బ్యాగ్ అండి, హ్యాండ్ బ్యాగ్. ఓకే, బ్యాగ్. నా చేత బ్యాగ్ తేబడుచున్నది అంటే నీయతే. మేడం ఇక్కడ నేను పుస్తకం తీసుకువస్తున్నాను అంటే అహం పుస్తకం ఆనయామి. కరెక్ట్. పుస్తకం నా చేత తీసుకురాబడింది అంటే మయా పుస్తకం ఆనీయతే. కరెక్ట్, ఆనీయతే. నయామి, నయతి అంటే తీసుకెళ్ళడం, ఆనయతి అంటే తీసుకురావడం. కరెక్ట్. అహం గ్రామం. బ్యాగ్ ఏమంటారు? సంచిని స్యూతం. సాకి యావత్తు స్యూతం. స్యూతం. ఓకే. నేను గ్రామానికి వెళ్ళాను. గమ్యతే. గచ్చతికి గమ్యతే. అహం గ్రామం గచ్చామి అంటాం కదా. మయా గ్రామం గమ్యతే అంటే నా చేత నా చేత ఊరు వెళ్ళబడింది. జనరల్ గా అలా వాడము, బట్ గచ్చతికి గమ్యతే అనేది అలా మారుతుంది. అది తెలియడానికి చెప్తున్నాను నేను. ఓకేనా? మళ్ళీ ఇక్కడ లింగాన్ని బట్టి మనము వచనాన్ని బట్టి మార్చుకోవాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను పాఠశాలకు వెళ్ళాను అంటే నా చేత పాఠశాల వెళ్ళబడింది అన్నాం అనుకోండి. పాఠశాల, మయా పాఠశాల గమ్యతే అలా చెప్పాలి. మేడం హసతికి ఏమొస్తుందండి? హస్యతే. హస్యతేనా? హస్యతే. మేడం ఇప్పుడు దృశ్యతే అని అన్నారు కదా, అలా పశ్యతికి దృశ్యతే అన్నారు కదా, అలా మారేవి ఇంకేమైనా ఉన్నాయి మేడం? పిబతి పీ ధాతువు. పీయతే. కరోతి కృ ధాతువు. క్రియతే. ఇంకా అలా చాలా ఉంటాయండి. సడన్ గా అలా అడిగితే గుర్తురావు. బట్ చూసి లిస్ట్ నెక్స్ట్ వీక్ కి మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. కాన్సెప్ట్స్ ని బాగా అర్థం చేసుకోండి ముందు. నేను ఎలా అడిగినా మీరు చెప్పగలగాలి. అప్పుడు నెక్స్ట్ వీక్ కి మళ్ళా మనం ఈ వేరే వేరే క్రియాపదాలన్నీ నేర్చుకుందాం. క్రియాపదాలు ఎంతసేపు లిస్ట్ తయారు చేసుకుంటే ఏదైతే సరే దానికి అతికించేయచ్చు. అది ఇబ్బంది కాదు. మీకు ఎలా మారుస్తాము అన్నది ఇంపార్టెంట్. ఓకే, 3 స్టెప్పులు. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకు అర్థం తీసుకెళ్లి తృతీయ విభక్తిలో పెట్టేయాలి. అది ఏకవచనంలో ఉందా, బహువచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా, స్త్రీలింగంలో ఉందా, పుల్లింగంలో ఉందా, నపుంసకలింగంలో ఉందా, లేకపోతే ఏ పురుషంలో ఉంది, ప్రథమ పురుషంలో ఉందా, ఉత్తమ పురుషంలో ఉందా, మధ్యమ పురుషంలో ఉందా అనేది నాకు అనవసరం. ఫస్ట్ కర్త ఎవడు అనేది అర్థం చేసుకుని దాన్ని తృతీయ విభక్తిలో పెట్టేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మన కర్మ ఏమిటి. రాముడు పుస్తకం, రాముడిని పుస్తకమును, అన్నమును అలా ఉంటుంది కదా, ఫలమును, రొట్టెను, అలాంటివి వాటన్నిటిని ప్రథమా విభక్తిలోకి మార్చాలి. ఇక్కడ మనము లింగం ఏంటి, వచనం ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? కథను అన్నాము, దానికి స్త్రీలింగం కాబట్టి కథ అని దీర్ఘం పెట్టుకోవాలి. పత్రిక, రోటిక, శాటిక ఇలాగా అన్ని మనము స్త్రీలింగాలకి దీర్ఘాలు పెట్టుకుంటూ జాగ్రత్తగా గమనించుకుంటూ రాసుకోవాలి. అది అయిపోయాక ఈ కర్మను పట్టి కర్మ ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది అన్నది గమనిస్తూ మన క్రియాపదాన్ని పెట్టాలి. ప్రస్తుతానికి మీకు ఓన్లీ వచనం చెప్పాను కాబట్టి అంతవరకే చూసుకోండి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తూ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ మీకు ఈజీ అయిపోతాయి. ఓకేనా? కర్మ ఏంటి, మనం మ్యాథ్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్టు చేయాలండి. ఇక్కడ ఎక్స్ ఇంత అయితే వై ఎంత, అట్లా మొత్తం పెట్టుకుంటూ ఈ స్టెప్స్ వేసుకుంటాం కదా, ఫార్ములాస్ రాసుకుంటాం కదా. అట్లా ఫస్ట్ స్టెప్ కర్తను తృతీయ విభక్తిలో పెట్టండి. సెకండ్ స్టెప్ కర్మను
ప్రథమ విభక్తిలోకి మార్చండి. కర్మ ఏకవచనంలో ఉందా, ద్వివచనంలో ఉందా, బహువచనంలో ఉందా అన్నది గమనించి దానికి అకార్డింగ్ గా దానిని బట్టి మనము క్రియాపదాన్ని వెతుక్కుని పెట్టుకోవాలి. ఆ పట్ అనే ధాతువు ఉంది, ఆ ధాతువుకి యతే అని చేరుస్తున్నాను. అంటే మనకు ఉన్న ధాతువులకి యతే యతే అని చేరిస్తే కర్మణి వస్తుంది. కొన్ని ఎక్సెప్షన్స్ తప్పకుండా ఉంటాయి. కాబట్టి అది కొంచెం సింప్లిఫైడ్ ఒక ఫ్రేమ్ వర్క్ లాగా అనమాట. మీరు అన్నిటికీ ఇలా ప్రాక్టీస్ చేయండి. కానీ ఎక్కువ తెలియని మీకు మేమిక్కడ కర్మణిలో క్రియాపదం ఇలా మారుతుంది అని చెప్పని క్రియాపదాలు తీసుకోకండి. తెలుసుకున్న క్రియాపదాలకే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చేసుకుంటే ఫ్రీ అవుతారు. ఫ్రీ అయ్యాక నెక్స్ట్ వీక్ కి మీకు ప్రశ్నావళి ఇస్తాము, అప్పుడు ఎక్కువ చేయొచ్చు. సరేనా? ఓకే మేడం. ఇప్పుడు లాస్ట్ వీక్ మనం యదా తదా యది తర్హి నేర్చుకున్నాం. అలాంటిది ఇంకోటి నేర్చుకుందామా ఇవాళ? ఓకేనా? లోపలికి వెళ్తుందా? ఎక్కువైపోయిందా కర్మని? టైం చాలా ఉంది. చెప్పండి మేడం. యదా తదా అంటే ఏమనుకున్నామండి? ఇప్పుడైతే అప్పుడు. కరెక్ట్. యది తర్హి అంటే ఇఫ్ దెన్ అవుతుంది, జరుగుతుంది, ఇది అయితే అది, అయితే ఇదైతే అది. రైట్. మరి ఇదైతే అది, ఇది కాకపోతే అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో దానికి ఇది కాకపోతే అది లేదు. ఇది కాకపోతే ఇదనమాట ఇప్పుడు మనం నేర్చుకునేది. ఇఫ్ ఒక కండిషన్, దెన్ ఒక ఇఫ్ దెన్ అంటే ఇఫ్ ఒక కండిషన్ సాటిస్ఫై అయితే దెన్కి వెళ్తుంది. అది సాటిస్ఫై అవ్వకపోతే ఇంకో దానికి వెళ్తుంది. ఇంకొక ఆప్షన్ అన్నమాట. నేను టీ ఉంటే తాగుతాను, లేకపోతే కాఫీ తాగుతాను. ఓకేనా? టీ ఉంటే అనే కండిషన్ మీట్ అయింది అక్కడ. టీ ఉంటే టీ తాగుతాను, టీ లేకపోతే కాఫీ తాగుతాను. ఓకేనా? అర్థమవుతుందో? కాన్సెప్టే నేను చెప్పేది. నాకు గ్రామాటికల్ గా మీరు నేర్చేసుకుంటారు, అది ప్రాబ్లం కాదు. కాన్సెప్ట్ అర్థమైంది అంటే ముందుకెళ్దాం. అలాగే మేడం. వర్షం పడితే గొడుగు తీసుకో, రాకపోతే అవసరం లేదు తీసుకురాకు. అట్లా అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఒకటి చేస్తాము, సాటిస్ఫై అయ్యకపోతే ఇంకోటి చేస్తాం. ఓకే? యది వర్షం భవతి చేత్ అంటే యది తర్హి చేర్చుకున్నాము. ఆ యది తర్హి ప్లేస్ లో చేత్ పెడుతున్నాం ఇప్పుడు. ఆ తర్వాత నో చేత్ అంటే అక్కడ ఎల్స్ కండిషన్ రాస్తాం. యది వర్షం వృష్టి, యది వృష్టి భవతి చేత్ ఛత్రం ఆనయతు, ఆనయతు పర్వాలేదు, అది వదిలేయండి ఏంటి అన్నది. నో చేత్ నా ఆనయతు అంటే తీసుకురావద్దు. అలా అర్థమవుతుందా? ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి. చేకు ఏత్వము తాకి పళ్ళు. అంతే. నో చేత్ అంటే నో చేత్. మేడం ఒకసారి అది దేనికి మేడం? వర్షం పడితే ఏంటి మేడం అన్నారు? గొడుగు తీసుకురా, లేకపోతే తీసుకురావద్దు. ఓకేనా? లేదు మీకు సెలవు ఉంటే మా ఇంటికి రండి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళండి. మేడం ఎగ్జాక్ట్ అదర్వైజ్ అంతే కదా మేడం? అంతే. ఇఫ్ దెన్ లాగా ఇఫ్ దెన్ అండి. ఇఫ్ దెన్ ఎల్స్. ఎల్స్ అంటే ఆ దెన్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి అన్నది చెప్తున్నాం మనం ఇక్కడ. అంటే ఇక్కడ నో చేత్ అంటే అదర్వైజ్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి. అంతే. కరెక్ట్ కరెక్ట్. ఇంకా ఏమైనా మేడం ఒకసారి యది వృష్టి భవతి నో చేత్ ఛత్రం ఆనయతు. తూ అని రాసుకోండి పర్వాలేదు, తర్వాత అదేంటో తెలుస్తుంది. ఛత్రం అంటే గొడుగు. ఛత్రం ఆనయతు నో చేత్ నా ఆనయతు. ఆబ్వియస్ అది. అక్కడ ఛత్రం బదులు ఇంకోటి ఏదో తెమ్మన్నాం అనుకోండి, అప్పుడు అది రాసుకోవచ్చు అనమాట. ఛత్రం బదులు ఇంకేముంటుంది? గొడుగు. వర్షం పడకపోతే ఇంకేం తీసుకొస్తాం మేడం? ఇక్కడ ఫుల్ సెంటెన్స్ చెప్పరా? యది వృష్టి భవతి. చేత్ ఎక్కడ వాడాలి మేడం? చేత్ నో చేత్. తర్హి ఎలా వాడుతున్నారు? తర్హికే ఒకసారి ఒక్కళ్ళే తర్హి చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. యది తర్హి. యది వృష్టి భవతి ఇంద్రధనుస్
ఆగచ్చతి. ఆగచ్చతి. ప్రకటిత అది తర్హి వద్దులేండి. ఇంద్రధనుసు ఆగచ్చతి. యది తర్హి ఇంద్రధనస్సు ఆగచ్చతి. ఓకే, అది అలా ఉండదు. ఇంద్రధనస్సుని అలా ఇంద్రధనస్సు అని అలా చెప్పరు, దానికి వేరే వర్డ్ ఏదో ఉంటది. ఇంద్రధనుహు అని మనం ఉంది ప్రస్తుత మేడం. ఇంద్రధనుహు అని ఉంది. ఇంద్రధనుహు. ఓకే, మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి వాడుకుంటున్నాం సెంటెన్స్ ని. యది వృష్టి భవతి ఇంద్రధనుహు ఆగచ్చతి. నో చే తర్హి అన్నాం కదా. యది వృష్టి భవతి చేత్ ఇంద్రధనుహు ఆగచ్చతి. నో చేత్ న ఆగచ్చతి. ఓకేనా? యది వృష్టి భవతి చేత్ ఇంద్రధనుహు ఆగచ్చతి. ఒకటి మొత్తం రాసుకుంటాం మేడం. ఇంద్రధనుసు ఆగచ్చతి. చేత్ నో చేత్ నా ఆనయతు. నా ఆనయతు అంతే. ఆగచ్చతి. ఆవిడ వేరేది రాసుకుంటున్నారు, మీరు వేరేది రాసుకుంటున్నారు. అవునండి. నో చేత్ నా ఆగచ్చతి నాన్ అంటే పెట్టాలి. నో చేత్ నాన్ కూడా పెట్టాలి మళ్ళీ. అంతే కదా, లేనిచో రాదు అని అన్నమాట. అయితే యది వృష్టి భవతి చేత్ ఇంద్రధనుహు ఆగచ్చతి. నో చేత్ నా ఆగచ్చతి. కరెక్ట్ అండి. మనం యది తర్హిలో ఏమేం చేసాం చెప్పండి నాకు కొంచెం ఎగ్జాంపుల్స్, 1 2. నేను కాఫీ ఉంటే తాగుతాను, లేకపోతే టీ తాగుతాను. దానికి చెప్పరా సంస్కృతంలో? యది కాఫీ భవతి చేత్ అహం కాఫీ పిబామి. నో చేత్ చాయం పిబామి. అంటే ఇక్కడ చేత్ నో చేత్ తో పాటు యది తర్హి కూడా పెట్టాలా మేడం? తర్హి ఉండదండి. యది చేత్ నో చేత్. తర్హి ప్లేస్ లో చేత్ వస్తుంది మేడం. ఇక్కడ యది తర్హిలోని నువ్వు బాగా పరీక్ష బాగా రాస్తే పాస్ అవుతావు, విద్యార్థులు పాస్ అవుతారు. యది పరీక్ష భవతి తర్హి ఛాత్రాః పఠంతి. అంటే చదువుతారు అని అన్నమాట. టెస్ట్ ఎగ్జామ్ ఉంటే స్టూడెంట్స్ చదువుతారు. అవును. నో చేత్ క్రీడంతి, ఆడుకుంటారు. ఓకే, అంటే సేమే, లేకపోతే యాడ్ చేస్తాం మనం. ఓకే, అంతే, కరెక్ట్ మేడం. మళ్ళీ ఒకసారి చెప్పరా? యది ఛాయం అస్తినా మేడం? యది ఛాయం అస్తి చేత్ లేకపోతే భవతి చేత్ పిబామి. అహం ఛాయం పిబామి. అది అవసరం లేదు, పిబామి అంటే సరిపోతుంది. అహం ఛాయం పిబామి. నో చేత్ కాఫీం పిబామి. యది ఛాయం అస్తి చేత్ అహం ఛాయం పిబామియా మేడం? అంటే ఛాయం కూడా 2 సార్లు వచ్చింది ఇక్కడ. పర్వాలేదు, మీరు పిబామి అన్నా అర్థమవుతుందండి. మనకి ఇక్కడ కండిషన్ క్లియర్ గా అర్థం అవ్వాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక డౌట్, నో చేత్ అంటే నా పిబామి కూడా చెప్పొచ్చుగా? తాగను అని చెప్తున్నట్టు. కరెక్ట్. లేకపోతే తాగను. నేను కానీ కాఫీ తాగుతాను, రెండో కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాను, అందుకని అలా చెప్తున్నా. ఇప్పుడు కస్తూరి గారు చూడండి, పిల్లలు పరీక్ష ఉంటే చదువుతారు, లేకపోతే ఆడుకుంటారు. బాలకాహ పరీక్ష ఉంటే అంటే యది బాలకాహ పరీక్ష కాదండి, ఒక్కసారి వినండి. యది పరీక్ష భవతి చేత్ బాలకాహ పఠంతి. నో చేత్ క్రీడంతి. అంటే పిల్లలు పరీక్షలు ఉంటేనే చదువుకుంటారు, లేకపోతే చదువుతారు. ఉంటేనే అని కాదు, ఉంటే చదువుతారు. ఉంటే కంపల్సరీగా చదువుతారు. పిండి ఉంటే అది కాదు, దోశ పిండి ఉంటే దోశ వేస్తారు, లేకపోతే ఉప్మా చేస్తారు అనుకోండి. అర్థం ఏంటి మేడం? ఏండి? చేద్దని వస్తుంది కదా. చేత్ కాదు, చేత్. తాకి పొల్లు. బాలికాః పరీక్షా చేత్ పరీక్షా భవతి చేత్. నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి పూర్తిగా రాసుకోండి. రాసుకున్న తర్వాత డౌట్ అడగండి. యది
పరీక్షా భవతి చేత్ బాలకాః పఠంతి నో చేత్ క్రీడంతి. పూర్తిగా రాసారా? రాసారండి? లాస్ట్ వీక్ మనము యది పరీక్షా భవతి తర్హి ఛాత్రాః పఠంతి రాసాం. దాని మీనింగ్ చెప్పండి నాకు ఎవరైనా. పరీక్షలు ఉంటే పిల్లలు చదువుతారు. పిల్లలు వాళ్ళకు కూడా చదువుతారు. అంటే పరీక్షలు ఉంటే చదువుతారు, లేకపోతే ఏం చేస్తారు? ఆ యది తర్హిలో అది చెప్పలేదు మనం కదా. ఆ తర్హి బదులు చేతి పెట్టారంటే లేకపోతే ఏం చేస్తారు అనేది మనం చెప్పగలుగుతాం. యది తర్హి చెప్పేసి నో చేత్ అని వాడలేము. యది చేత్ ఒకటి, నో చేత్ ఇంకో కండిషన్. ఉట్టి యది తర్హి లాగానే సేమ్ యది చేత్ కూడా వాడచ్చు. యది పరీక్షా భవతి ఛాత్రాః, యది పరీక్షా భవతి చేత్ ఛాత్రాః పఠంతి, అంతవరకు కూడా కరెక్టే. అంటే తర్హి లాగానే సేమ్ గా వాడుతున్నాం. ఓకేనండి. మనకి దానికి ఇంకొక కండిషన్, ఆ పరీక్షలు లేకపోతే ఏం జరుగుతుంది అనేది చెప్పగలిగితే దానికి నో చేత్ అని యాడ్ చేస్తున్నాం. యది తర్హి లాగానే సేమ్ యది చేత్. ఓకేనా మేడం? ఈ వాక్యాలు ఏ వాక్యాలు అంటారు మేడం? అవి కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. యదా తదా, యది తర్హి, ఇంకొకటి ఉంది యథా తథా అని. యథా రాజా తథా ప్రజ అంటాం కదా, అది కూడా ఒకటి ఉంది. అది మనం మళ్ళీ నేర్చుకుందాం లేండి. అవును మేడం. వీటికి లేవా పేరు యథా తథా అన్నట్టు? వీటికి కండిషనల్ స్టేట్మెంట్స్. ఆ రెండు అవ్యయాలండి, ఇవి రెండు కలిసి ఉంటాయి. ఓకేనా. యది తర్హి ఈ రెండు కలిసి ఉంటాయి. యది అని చెప్పాము అంటే తర్హి చెప్తాం, లేకపోతే యది చెప్పామంటే చేతి చెప్తాం. ఓకే. యదా చెప్పామంటే తదా చెప్తాం. కొన్ని సిచ్యుయేషన్స్ లో ఒకటే ఉంటుంది, యదా అని ఉంటుంది, తదా మిస్ అవ్వచ్చు. బట్ ఇంకెక్కడో కూడా ఉండొచ్చు. ఒక 2-3 శ్లోకాలు అయిపోయాక తదా వస్తుంది మనకి. అయితే యది చేతి స్టేట్మెంట్స్ అనొచ్చండి మేడం? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారండి. ఇవన్నీ కండిషన్స్ ని బట్టి వర్క్ అవుతాయి కదా. దానికి ఇంకా సంస్కృతంలో స్పెషల్ పేరేమన్నా ఉందో ఏమో నాకు తెలియదండి. యశోద గారు ఉన్నారా? మీకు ఐడియా ఉందండి? ఏమన్నా ఉందా పేరు? ఉన్నారా యశోద గారు? లేరు అనుకుంటా. ఓకే. మేడం ఒక్క నిమిషం. ఈ సెకండ్ దాంట్లో నో చేత నా చేత మేడం? నో చేత్. నో. ఓకే. నో చేత్. ఎందుకంటే ఇంగ్లీష్ లో నో లాగా నో అనిపిస్తా అంటే నో అని వస్తా ఉంది, అందుకని నేను డౌట్ వచ్చింది. నో చేత్, నోనే. సార్ ఇలా చెప్పారండి, సమయం అస్తి చేత్ మమ గృహం ఆగచ్చతు, త్వం ఆగచ్చసి చేత్ సమీచీనం, నువ్వు వచ్చినట్లయితే కరెక్ట్, నాకు ఆనందం. కరెక్ట్. అంటే కండిషన్స్ అని అర్థం అన్నమాట. చేత్ అంటే అట్లయితే, వచ్చినట్లయితే, ఉన్నట్లయితే అని అర్థం వస్తుంది. అంటే ఆవిడ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ కి సంస్కృతంలో కూడా చెప్తారా? ఉందా, రాసుకున్నారా? త్వం ఆగచ్చసి చేత్ సమీచీనం అంటే నువ్వు మా ఇంటికి వస్తే సంతోషం. అచ్చా, యది కూడా అవసరం లేదు అక్కడ. అది ఏది కూడా అవసరం లేదు. సమయం అస్తి చేత్ మమ గృహం ఆగచ్చతు, నీకు సమయం ఉంటే మా ఇంటికి రా. ఓకే మేడం. ఇక్కడ టైం అన్ని సమయం అంటారా మేడం? సమయ అస్తి, సమయ అస్తి చేత్, సమయ అస్తి చేత్ మమ గృహం ఆగచ్చతు. ఇక్కడ మీరు త్వం పెట్టుకున్నా పర్వాలేదు. త్వం అంటే సమయం అస్తి చేత్ మమ గృహం ఆగచ్చతు. సమయం ఉన్నట్లయితే మా ఇంటికి రండి. మేడం ఆగచ్చతు నాకు ఎప్పుడు వాడాలో చెప్పలేదు మేడం. తూ అని అది లెవెల్ 2 లో చెప్పుకుందామండి. మాకు ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ లెవెల్ 2 లో చెప్పారు, కానీ మేమందరం డిసైడ్ చేసి లెవెల్ 1 లో చెప్తే మీకు అలవాటు అవుతుందని ఇప్పుడు చెప్తున్నాం అనమాట. సో దాంతో ఏంటంటే కొంచెం ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండిపోయాయి. అవి ఇక్కడ వాడడానికి మాకు అవకాశం రావట్లేదు. అందుకే నేను ఎగ్జాంపుల్స్ అవి చూసుకోవట్లేదు. సార్ చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని మాకు లెవెల్ 2 అయిపోయాక చెప్పారు ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్.
ఇప్పుడు కొంచెం మిస్ చూడండి, మ్యాచ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అలాగే త్వం నేర్చుకోవడమేనండి ఆగచ్చతి చేత్. ఇంకంతే. ఒక్క అంతే, నిమిషం మీకు అండి. కాన్సెప్ట్ అర్థం అవడం ఇంపార్టెంట్. రైట్, త్వం మణిగారు చెప్పండి. ఆగచ్చతి చేత్, త్వం ఆగచ్చతి చేత్ వయం చలనచిత్రం గమిష్యామః. నీవు నీవు వచ్చినట్లయితే మనం కలిసి సినిమాకి వెళ్దాం. త్వం ఆగచ్చసి చేత్ వయం మనం వయం చలనచిత్రం చలనచిత్రం ద్రష్టుం గమిష్యామః, చూడ్డానికి వెళ్తాం. అంటే అది నో చేత్ ప్రత్యేకంగా వాడాల్సిన పని లేదు కదా మేడం. అయితే కొన్ని కండిషన్స్ లో నో చేత్ వాడలేమండి, కొన్నిట్లలో ఖచ్చితంగా వాడతాం. ఆప్షన్ ఉంటుంది. అది ఇప్పుడు మనకి ఉన్నట్లయితే, అవకాశం ఇవ్వడానికి లేనట్లయితే అన్నమాట. అన్నట్టు వాడటానికి ఉంటుంది. ఇది మీకు కొంచెం అలవాటు అవ్వడానికి నేను చెప్తున్నాను. మేడం ఇప్పుడు ఒకసారి బాలిక మళ్ళీ చెప్పరా ఆ సెంటెన్స్? నువ్వు వస్తే మనం చలనచిత్రం వెళ్దాము అనే సంస్కృతంలో చెప్పు. త్వం త్వం ఆగచ్చసి చేత్ ఆ, వయం చలనచిత్రం గమిష్యామః, ద్రష్టుం గచ్చామః, గమిష్యామః. చూడ్డానికి అంటే ద్రష్టు. ద్రష్టుం గమిష్యామః. వెళ్తాం, ఫ్యూచర్ లో వెళ్తాం కదా, అప్పుడే వెళ్ళట్లేదు కదా, ఇది ఫ్యూచర్ టెన్స్. యది వాడక్కర్లేదా మేడం? యది త్వం ఇక్కడ అక్కర్లేదండి. త్వం ఆగచ్చసి చేత్, నువ్వు వచ్చినట్లయితే. మనము యది అవసరం లేదు. నువ్వు వచ్చినట్లయితే చలనచిత్రం చూడటానికి వెళ్దాం. అభ్యాసం కరోతి చేత్ భవాన్ ఉత్తీర్ణ భవతి, నో చేత్ ఉత్తీర్ణ భవతి అనుత్తీర్ణ. అది బాలిక గాయతి చేత్ అహం శృణామి. ఒకసారి అందరూ వినండి, విన్నాక డౌట్లు అడగండి. ఇద్దరు ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఆవిడ మాట అర్థం కావట్లేదు, మీకు యూజ్ ఉండదు. చెప్పండి ఏమడిగారు ఆవిడ? చంద్రన్ చెప్పారు, మళ్ళీ చెప్పారా? ఉత్తీర్ణ ఏదో చెప్పారు కదా, అది చెప్పమన్నా. అవునా? పఠసి చేత్ ఉత్తీర్ణ భవతి, నో చేత్ నా భవతి. అలా రాసుకోండి ప్రస్తుతానికి. అంటే బాగా చదివితే పాస్ అవుతావు, లేకపోతే పాస్ అవ్వవు అనేదన్నమాట. త్వం అభ్యాసం కరోసి చేత్ ఉత్తీర్ణ భవిష్యసి. మనం ముందు కూడా చెప్పుకున్నట్టు భవిష్యసి అనేది కంపల్సరీగా అక్కడ వాడక్కర్లేదండి. అంటే ఇది జరుగుతుంది, నువ్వు చదివితే జరుగుతుంది, అప్పుడు చదివి అంటే జరిగినప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే చదువుతావో అప్పుడు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఉంది కదా ఇది. సో భవతి అనన్నా చెప్పచ్చు, భవిష్యతి అనన్నా చెప్పచ్చు. భవిష్యతి అనేది మ్యాండేటరీ కాదు. అంటే చేసినట్లయితే, చదివినట్లయితే, ఉన్నట్లయితే అన్నట్టుగా అర్థం వస్తుంది. ఇప్పుడు ఆ పాప పాడినట్లయితే నేను వింటాను. బాలిక గాయతి చేత్ అహం శృణోమి. కరెక్ట్. అలాగా ఆవిడ పాడితే నేను వింటాను, పాడినట్లయితే. థ్యాంక్ యూ అండి మణి గారు. ఓకేనా, అర్థమైందా? బాలిక గాయతి చేత్ అహం శృణోమి. లేకపోతే ఏం చేస్తాను అనేది చెప్పాలనుకోండి, నో చేత్ అహం పఠామి, నేను చదువుకుంటాను. ఇప్పుడు టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుందండి, ఆ ప్రోగ్రామ్ ఆ రోజు వస్తే, క్రికెట్ మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ చూస్తాను, లేకపోతే సినిమా చూస్తాను. ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు నో చేతి వాడతారు. ఓకేనా మేడం? పిల్లల ఆకలి అంటే అమ్మ వంట చేస్తుంది, లేకపోతే చదివిస్తుంది. అట్లాంటి కండిషన్స్, 2 కండిషన్స్ ఉన్నప్పుడు మనము నో చేతి వాడతాం. ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయిందా అండి? క్లాస్ ఉంటే ఉంటాము, లేకుంటే వాకింగ్కి వెళ్తాము. ఓకే, రైట్. సో కర్మని నో చేతు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఎగ్జాంపుల్స్ ఎక్కడున్నాయో చూసి పంపిస్తాను. కర్మని మాత్రం మీరు ఒక 5-6 సెంటెన్సెస్ ఓన్ గా రాయండి. అందరూ ఇండివిజువల్ గా రాసి చదవండి క్లాస్ లో. రాముడు ఫలమును తింటున్నాడు, సీత రొట్టెను తింటోంది. ఓకే, ఇంకా తర్వాత రాముడు అవ్వకపోతే బాలుడు పుస్తకమును చదువుతున్నాడు, బాలిక శ్లోకమును చదువుతోంది, కృష్ణుడు కథను చదువుతున్నాడు. ఓకేనా?
కృష్ణుడు కవి, మళ్ళా కవి అంటే మళ్ళీ కష్టం. శివుడు కథను రాస్తున్నాడు. ఓకేనా? వీటికి రాయండి. 5-6 సెంటెన్సెస్ చెప్పాను కదా నేను. వీటన్నిటికీ కర్మణిలో రాసుకోండి. కానీ స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చెప్పానో అట్లా రాయడానికి ట్రై చేయండి. అది కొంచెం మీకు మైండ్ లో స్థిరపడిపోయిందంటే ఇంకా ఎలాంటి సెంటెన్సెస్ అయినా టక 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 చేసేస్తారు. ఓకేనా? నేను పండును తింటున్నాను, మేము రొట్టెను తింటున్నాము, నువ్వు ఫలమును తింటున్నావు, మీరందరూ పుస్తకమును రాస్తున్నారు. ఈ 4 సెంటెన్సెస్ కూడా యాడ్ చేయండి. ఒక 10 సెంటెన్సెస్ అయ్యాయి. అన్నిటికీ కర్మని రాయండి. కొంచెం టైం తీసుకుని ఆలోచించి. రేపు క్లాస్ ఉంటుంది కదా మీకు, అందులో ఫస్ట్ 4 సెంటెన్సెస్ డిస్కస్ చేసుకోండి. ఆ నెక్స్ట్ డే ఇంకొక 4 డిస్కస్ చేసుకోండి. మిగతా ప్రాక్టీస్ నడుచుకుంటున్నా. ఇవి మాత్రం ఖచ్చితంగా రోజు 2-3 ఓన్ సెంటెన్సెస్ అయినా సరే. పఠతి, లిఖతి, నయతి, ఇంకేం చెప్పానండి, పిబతి, నమతి, వీటి 5-6 క్రియాపదాలే తెలుసుకున్నాం కదా, వాటికి రాయండి. హసతి, ఖాదతి, హసతి, ఖాదతి, వీటికి రాయండి. దదాతి, దదాతి, రైట్. పుస్తకం ఇచ్చాను, నేను పుస్తకం ఇచ్చాను, నా చేత పుస్తకం ఇవ్వబడింది. ఇట్లా చిన్నవి నమ్యతే ఉన్నాయి మేడం. కర్త, కర్మ, క్రియ, ఈ 3 పెట్టుకోండి. ఓకేనా? ఇందులో మిగతావి ఏమున్నా మనకి మధ్యలో అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చాను అని చెప్పాను కదా, నేను బాలకుడి కోసం పుస్తకం ఇచ్చాను. ఆ బాలకుడి కోసం అనే దానికి ఇక్కడ ఏమీ వాల్యూ ఉండదు, పక్కనే ఉంటుంది. నేను పుస్తకం ఇచ్చాను, ఈ 3 కర్మణిలో మార్చేసి మధ్యలో బాలకుడు కోసం అని పెట్టేయచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇవి నేర్చుకోండి, తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకొంచెం నేర్చుకుందాం కర్మణి. ఓకేనా? ఇదే ఇంపార్టెంట్ అండి బాగా. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా సెంటెన్సెస్ మనకి ఇప్పుడు భగవద్గీతలో చదువుతున్నప్పుడు కూడా దీయతే, క్రియతే, ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి కదా. చదివారు కదా, చాలా మంది ఉన్నారు కదా, అందరూ నేర్చుకున్న వాళ్ళు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, అన్ని కర్మణిలో ఉన్నట్టు అనమాట. ఓకేనా? ఇంకా ఆపుకుందామా? 5:15 అయింది. మేడం ఇంకో చిన్న రిక్వెస్ట్ మేడం, మేము క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నాం కదా మేడం, ఆన్సర్స్ కూడా చేస్తున్నాం, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మేడం. మీకు ఎవరన్నా నేను ఒక్కసారి రికార్డింగ్ ఆపేస్తానండి, అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం ఒక 2 minutes. ఓకేనా? శాంతి మంత్రం చెప్తారా ఎవరన్నా? లాస్ట్ టైం ఎవరో చెప్తానన్నట్టున్నారు కదా, కస్తూరి గారా? నేను చెప్పేశాను మేడం, ఇంకెవరో అన్నారు, చెప్తాను. చెప్పండి ఎవరో ఒకళ్ళు, త్వరగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డిస్కషన్ చేసుకుని వెళ్ళిపోదాం. నేను చెప్పానా మేడం? చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.